గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనంలో ఏముందో చూద్దాము. అండ్ ఐ విల్ పోర్ అవుట్ ఆన్ ద హౌస్ ఆఫ్ డేవిడ్ అండ్ ద ఇన్హాబిటెంట్స్ ఆఫ్ జెరూసలేం a spirit of grace and pleas for mercy, so that when they look on me, on him, whom they have pierced, they shall mourn for him, as one mourns for an only child, and weep bitterly over him, as one weeps over a firstborn. తెలుగులో చూద్దాము. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా, వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఒకడు తన ఏకకుమారుని విషయమై దుఃఖించున్నట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించున్నట్లు, అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. దేవుడంట మరి దావీదు సంతతి వారి మీద, యెరూషలేము నివాసుల మీద కరుణనొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను కుమ్మరించగా అని అన్నది. ఈ రెండు రకాలైనటువంటి ఆత్మను దేవుడు కుమ్మరిస్తాను అని చెప్పారు. దేవుడు ఏదైనా చేయుటకు సమర్థుడు. మరి ప్రతి అద్భుత ఆశ్చర్యకార్యాలు ఎన్నో చేసేటటువంటి దేవుడు కాబట్టి దావీదు సంతతి వారి మీద, యెరూషలేము నివాసుల మీద కరుణనందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను కుమ్మరించినప్పుడు వాళ్ళు మరి దుఃఖించి ప్రలాపించి ఏడుస్తారు అని చెప్పి, కుమారుని విషయంలో ఏడుస్తారని రాయబడి ఉన్నది.